అందరికీ నమస్తే. నేను మీ శివ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మై బ్రదర్ అడ్వకేట్ చల్లా శివకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా. అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్న ఎన్నో విషయాల గురించి, అదేవిధంగా క్లయింట్లు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం ఇంటర్వ్యూలో మా బ్రదర్ అడ్వకేట్ ద్వారా తెలుసుకుందాం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్తే. నమస్తే శివకృష్ణ గారు, ముందుగా మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం. నమస్తే అండి. మీ విద్యా అభ్యాసం గురించి కొన్ని విషయాలు. శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం మా ఊరు, మా గ్రామము. మా ఫాదర్ చల్లా శ్రీను ఒక రోజువారీ కూలీగా వెళ్ళే ఒక తాపీ మేస్త్రి మాత్రమే. మా అమ్మగారు చల్లా పద్మ, తను గృహిణి. భద్రాచలంలో ఎస్ఎన్ఎం జెడ్పీ హై స్కూల్లో నా యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ 10th వరకు నేను కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ భద్రాచలంలోనే గౌట్ జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ కూడా నేను కంప్లీట్ చేశాను. మ్యాక్సిమం నా ఎడ్యుకేషన్ అంతా గౌట్ స్కూల్స్లో, గౌట్ కాలేజెస్లోనే పూర్తి చేయడం జరిగింది. గౌట్ జూనియర్ కాలేజ్లో నేను కాలేజ్ టాపర్గా ఒక గోల్డ్ మెడల్ కూడా అందుకోవడం జరిగింది. ఆఫ్టర్ మై ఇంటర్ కంప్లీషన్ వెంటనే భద్రాచలం డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ డిగ్రీ పూర్తి చేసి అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టాపర్గా మరొక గోల్డ్ మెడల్ కూడా నేను అందుకోవడం జరిగింది. ఆ తర్వాత హన్మకొండలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. గౌట్ కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించడం అన్నది నాట్ ఏ జోక్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నా కానీ గోల్డ్ మెడల్ తెచ్చుకోవటం అన్నది చాలా కష్టం. అది ఎలా సాధ్యమైంది? ప్రైమరీ ఎడ్యుకేషన్ నాది ఎస్ఎన్ఎం జెడ్పీ హై స్కూల్, మీకు ఆల్రెడీ చెప్పాను, 10th వరకు కంప్లీట్ చేశాను. దానిని పూర్వం కొర్రాజులగుట్ట స్కూల్ అని కూడా అనేవాళ్ళు. అయితే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ సమయంలో అక్కడ స్కూల్ సదుపాయం కానీ, రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, టీచర్స్ కానీ చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు. గోదావరి వస్తే స్కూల్స్ అన్నీ నిండిపోయి ఫుల్ పేకప్ అయిపోయి మాకు ఒక 40 days 50 days హాలిడేస్ లీవ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అట్లాంటి వాతావరణంలో, అట్లాంటి పరిస్థితిలో మా యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాము. దట్స్ వై కొన్ని మార్కులతో, యావరేజ్ మార్కులతో మా 10th క్లాస్ పూర్తి చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇంటర్, డిగ్రీ సమయానికల్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది. గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ చాలామంది వచ్చారు. చాలా తెలివైన ఫ్యాకల్టీ అపాయింట్ అయ్యారు కూడా. చాలా మంచి విద్యాభ్యాసం చెప్తున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ గోల్డ్ మెడల్ సంపాదించామంటే అది కాలేజ్ ఘనత మాత్రం ఒకటే కాదు. అక్కడ మనం ఎట్లాంటి కాలేజీలో, ఎట్లాంటి స్కూల్లో చదివామనేది ముఖ్యం కాదు. మనం ఎలా చదివాము, ఎటువంటి పద్ధతిలో చదివాము, ఎటువంటి ప్రజెంటేషన్, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ప్రజెంటేషన్తో ఎగ్జామ్ రాసాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు గోల్డ్ మెడల్ బహుకరించింది ఎవరు? జూనియర్ కాలేజీలో అయితే గౌట్ జూనియర్ కాలేజ్ భద్రాచలంలో అయితే మాత్రం నాకు అప్పట్లో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే గారు కుంజా సత్యవతి గారు నాకు ప్రజెంట్ చేశారు. డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను కాలేజ్ టాపర్గా ఉన్నప్పుడు గోల్డ్ మెడల్ తీసుకున్నది మన భద్రాచలం ప్రముఖ పారిశ్రామికవేత్త శంకర్ గారి చేతుల మీదుగా నాకు గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, అయితే మీరు ఈ లా ఫీల్డ్లోకి రావడానికి ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ లా ఫీల్డ్లోకి వచ్చారా? వాటి గురించి కొన్ని విషయాలు. ఎస్, మన భద్రాచలంలోనే ఉన్నటువంటి అడ్వకేట్, మన భద్రాచలం అంటే సార్పాక అవతల నాగినేని ప్రోడు అనే గ్రామం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఓకే, మన భద్రాచలంలోనే ఉన్నటువంటి, మన భద్రాచల గ్రామ పరిధిలో ఉండి
నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్గా ఓకే. ఎదిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు నా ఇన్స్పిరేషన్. హీ ఈజ్ వెరీ డైనమిక్ పర్సన్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ హానెస్టీ పర్సన్ ఇన్ ది జ్యుడిషియరీ సిస్టమ్. సో ఆయన నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ప్రతి సంవత్సరం ఆయన భద్రాచలం బార్ అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఎస్పెషల్లీ ఫస్ట్ భద్రాచలంలోనే డైరీలు అంటే అడ్వకేట్ డైరీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను ఆ డైరీస్ కోసం వెళ్ళను, ఆయనతో కలిసి ఒక ఫోటో దిగుదామని ట్రై చేస్తాను, ఆయనతో ఒక సెకండ్ తీసుకోవాలని ట్రై చేస్తాను. ఆఫ్టర్ దట్ ఆయన మాట్లాడే మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ మాటలు వినడానికి నేను ట్రై చేస్తాను. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే, గుడ్. అయితే అతన్ని మీరు కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సార్ ఇట్లా మిమ్మల్ని చూసి నేను ఈ లా ఫీల్డ్లోకి వచ్చాను, మీరు ఆయనతో ఎప్పుడైనా? వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇంతవరకు ఆ సార్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను కలిశాను, డైరీ ఆయన చేతుల మీదుగా డైరీస్ తీసుకున్నాను, సెకండ్ ఇచ్చాను, ఫొటోస్ దిగాను. ఆయన ఇన్స్పిరేషన్ వర్డ్స్ నేను రిసీవ్ చేసుకున్నా కానీ ఎప్పుడు మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరగలేదు. ఓకే, మేము కూడా కోరుకుంటున్నాం మంచి సందర్భం వచ్చినప్పుడు ఆయనతో మీరు కలిసి కొంచెం ఆయన ట్రావెల్ చేయాలని మేము మా ప్రేక్షకులు వెళ్ళ కోరుకుంటూనే ఉంటాం. సో మచ్. మిమ్మల్ని ఏ ఏ విషయాలు ప్రభావితం చేశాయి లాస్ట్ సైడ్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఒక కుటుంబంలోని సమస్య కానీ, ఒక గ్రామంలోని సమస్య కానీ, పంచాయతీ కానీ, ఇంకేదైనా సమస్య కానీ, లేకపోతే ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఉన్న డిస్ప్యూట్ కానీ, వేరెవరైనా ఎటువంటి పర్సన్కైనా ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం, న్యాయాన్ని పొందడం కోసం ఎవరైనా ఎటువంటి వ్యక్తి అయినా వెళ్ళాల్సింది, ఆశ్రయించాల్సింది ది అల్టిమేట్ రిసార్ట్ ఇస్ ద జ్యుడిషియరీ సిస్టమ్. జ్యుడిషియరీ కోర్టు ఎటువంటి వ్యక్తికైనా సరే న్యాయం అందించగలుగుతుంది. కాబట్టి ఆ జ్యుడిషియరీ సిస్టంలో నేను ఉన్నందుకు, అందులో నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరు అడిగిన దానికి ఇంకొక సమాధానం కూడా చెప్తాను. చెప్పండి. అయితే ఇక్కడ న్యాయం అందే విషయంలో ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం సకాలంలో మంచి క్వాలిటీ, నాణ్యమైన న్యాయం, క్వాలిటీ జస్టిస్ అందే విధంగా కృషి చేయడానికి, వారి కోసం నేను కృషి చేయడం కోసం నేను లా చదివి లా పట్టా తీసుకొని లాయర్గా మీ ముందుకు వచ్చాను. ఓకే, గుడ్. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఏమనంటే లాయర్ గారు వస్తున్నారు అంటారు, కొంతమంది ఏమో అడ్వకేట్ అంటారు. అసలు లాయర్కి అడ్వకేట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎవరిని లాయర్ అంటారు, ఎవరిని అడ్వకేట్ అంటారు? కొంచెం మా ప్రేక్షకుల కోసం వివరంగా. తప్పకుండా. ఎవరైతే ఎల్ఎల్బి అంటే లా కోర్స్ చదువుతున్నారో, అంటే విద్యాభ్యాసం చేస్తున్నారో, లేక లా కంప్లీట్ అయ్యి ఉన్నారో వారిని మాత్రమే కేవలం లాయర్స్ అని అంటారు. ఈ లాయర్స్ ఒక కంపెనీ తరపున లీగల్ ఎగ్జిక్యూటివ్గా, లీగల్ అడ్వైజర్గా కూడా వర్క్ చేయొచ్చు. వాళ్ళని కూడా లాయర్సే అంటారు. ఇక అడ్వకేట్ అంటే ఒక పర్సన్ తరపున వకాలత్ తీసుకొని వారి కోసం కోర్టులో వాదించడానికి నిలబడే వ్యక్తినే అడ్వకేట్ అంటారు. ఈ అడ్వకేట్ ఎస్పెషల్లీ స్టేట్ బార్ కౌన్సిల్లో ఖచ్చితంగా అడ్వకేట్గా ఎన్రోల్ చేయించుకొని ఉండాలి. ఆఫ్టర్ దట్ మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా పాస్ అయి క్వాలిఫై అయి ఉన్న వ్యక్తులను మాత్రమే అడ్వకేట్స్ అని అంటారు. ఓకే అండి. ఇప్పుడు మీరు లాయర్గా చేస్తున్నారు, ఏదైతే మీ సామాజిక వర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మీ వంతు సహాయ సహకారం ఎలా ఉంటున్నాయి? ఫీజు విషయంలోకి వస్తే మీ సామాజిక వర్గం దగ్గర తక్కువగాను, ఇతర వాళ్ళ దగ్గర ఎక్కువగాను, ఇట్లా వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయా? లేకపోతే మీ సామాజిక వర్గానికి ఫ్రీగా ఏమన్నా కేసులు వాదిస్తారా? నేను ఆల్రెడీ మీకు చెప్పానండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ చెప్తాను. నేను న్యాయం అందించే విషయంలో ఎస్పెషల్లీ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి స్పీడీ జస్టిస్ అండ్ క్వాలిటీ జస్టిస్ అందించే విషయంలో సహకారం చేయడానికి నేను లా పూర్తి చేసి లా పట్టా తీసుకున్నా అని చెప్పాను. కాబట్టి
అది మా సామాజిక వర్గం కావచ్చు, ఏ సామాజిక వర్గం కావచ్చు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను వారికి న్యాయం అందించేందుకు నేను నా సర్వశక్తులా కృషి చేస్తాను. ఇంకొక విషయం, ఫీజు విషయం అని అడిగారు. నా స్వభావ సిద్ధంగా నేను రిలీఫ్ ఇవ్వడానికి, నా దగ్గరికి వచ్చిన క్లయింట్కి రిలీఫ్ ఇవ్వడం కోసం నేను ప్రయత్నిస్తాను, కానీ వారి దగ్గర ఫీజు తీసుకోవడానికి నేను ముందుగా ప్రయత్నించను. అంటే రిలీఫ్ అంటే ఏ విధమైన సిచ్యువేషన్స్లో రిలీఫ్ ఇవ్వగలుగుతారు? ఎట్లాంటి పరిస్థితుల్లో? ఇప్పుడు చాలా కేసుల్లో చూస్తున్నాం, అన్యాయంగా కొంచెం పేద ప్రజలను చూసి పోలీసులు టార్గెట్ చేసి వాళ్ళని స్టేషన్లో పెట్టి వాళ్ళని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అదే ధనికులు, రాజకీయ నాయకులు అయితేనేమో వాళ్ళకేమో ఫోన్లు కాల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళకేమో బెయిల్స్ దొరుకుతాయి, వాళ్ళకి స్టేషన్ దాకా పోరు, వాళ్ళు ఇట్లా చేస్తారు. మరి ఈ పేద ప్రజల విషయాలకు వస్తేనే వీళ్ళకేమో లాఠీ దెబ్బలు పడుతూ ఉంటాయి. మరి వీళ్ళకి ఏ రకమైన రిలీఫ్ ఇస్తారు మీరు? పేద ప్రజల పైన, నిరక్షరాస్యులు పైన, చట్టాల గురించి అవగాహన లేని అమాయకుల పైన, నేరానికి సంబంధం లేని వ్యక్తుల పైన ఇట్లా అన్యాయమైన కేసులు పెట్టి వాళ్ళని సమస్యల్లో పడేసి వాళ్ళని ఇబ్బంది పెడితే అటువంటి వారికి నేను న్యాయం చేయడం కోసం, న్యాయం అందించడం కోసం నేను చట్టపరంగా ఎంత దూరమైనా వెళ్తాను. అదేవిధంగా అటువంటి పేద ప్రజలపైన, అమాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకి శిక్షలు పడడం కోసం చట్టపరంగా నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకంటే ఒక అడ్వకేట్కి, ఎస్పెషల్లీ ఒక అడ్వకేట్కి న్యాయం అందించే విషయంలో ఎటువంటి హద్దులు లేవు, ఆకాశమే హద్దు. ఓకే, మీ కాన్సెప్ట్ మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు ఈ పేద ప్రజలకి సాయం చేస్తా, నేను పేద ప్రజల కోసమే పోరాడతా అంటే మీరు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వలేరు కదా, అప్పుడు ఎలా? మీ జీవనాధారం ఎలా? నేను పేద ప్రజలు వస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను సర్వీస్ అందిస్తాను. అట్ ది సేమ్ టైం నేను కమర్షియల్గా కూడా ఉంటాను. అమౌంట్ అంటే కొంచెం ఉన్నవాళ్ళు వచ్చి ఏదైనా కేస్ చేయమని చెప్తే వాళ్ళ దగ్గర నేను అదే ఛార్జెస్ వేసుకొని నేను ఫీజు తీసుకుంటాను. శివకృష్ణ గారు, లాయర్ అంటే ఎవరు? అబద్ధాన్ని నిజం చేసి కోర్టులో నిరూపించడమే కదా లాయర్ల పని. ఈ విషయంపై కొంచెం వివరణ ఇవ్వండి. ఒకరు కరెక్ట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో రాంగ్ అవ్వచ్చు, ఒకరు రాంగ్ అనుకున్నది మరొకరి దృష్టిలో కరెక్ట్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ ఒక అడ్వకేట్ తన ధర్మం ప్రకారం తన క్లయింట్ని డిఫెన్స్ చేసుకొని కాపాడుకోవడం కోసం చట్ట ప్రకారం చేసే ప్రయత్నం మాత్రమే అడ్వకేట్ పని. శివకృష్ణ గారు, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కేసులు వస్తే, ఆంధ్ర, తెలంగాణ ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటి నుంచి కేసులు వస్తే మీరు వాటిని ఏ విధంగా చేస్తారు? నాకు దేశం నలుమూలల నుంచి, ఏ ప్రాంతం నుంచైనా, ఏ స్టేట్ నుంచి అయినా, ఏ డిస్టిక్ నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి నాకు కేసులు వచ్చినా సరే చాలా శ్రద్ధగా నేను నా కేసుని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు మా ప్రజలకి మీ గురించి కొన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.